హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి కింద. తర్వాత ఆల్తి బ్లౌజ్ తీసుకొని ఎంత పొడవు వచ్చిందో చూసుకోవాలి. ఎంత పొడవు వచ్చిందో చూసుకొని ఇలా దాని కాడికి పైకి కొద్దిగా తీసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి చక్కగా. ఇలాగ లైన్ డ్రా చేసుకొని వాటి కుట్లకు మనకు వచ్చేసి 7 ఇంచులకు 2 గెరలు ఎక్కువ వచ్చేసిందండి. 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి క్లాత్. ఇక్కడ వచ్చేసి 9 ఇంచులు చెస్ట్ కొలత. తర్వాత ఇది వచ్చేసి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ కోసం. ఇలా ఇవి కూడా డ్రా చేసుకోవాలి. 2 ఇంచులు నెక్ పెడుతున్నాను, దాని కాడికి కొద్దిగా పెయిట్కి. చిన్న షోల్డర్ తీసుకొని చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్తికి పెట్టుకున్న జాకెట్ కూడా నేను కుట్టిందండి, బ్లౌజ్ అదే ఇచ్చారు. ఇక్కడ పక్క కూడా ఎంత వచ్చిందో చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకోవాలి. మనకు 5 ఇంచులు వచ్చింది కదా, 5 ఇంచులు వచ్చిందో లేదో చూసుకోవాలి. నేను వచ్చేసి 6 ఇంచులు పెట్టానండి సంక రౌండ్ చూసుకుందామని. 8 ఇంచులు వచ్చింది వాళ్ళ సంక రౌండ్ అని 6 ఇంచులు పెట్టాను. దీన్ని కూడా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత సంఖ వచ్చేసి 1కి 2 గెరలు ఎగస్ట్రా, ఇదిగోండి 1.5 అంటారు. 1.5 కాడికి పెట్టేసుకొని కరువు స్కేల్ తీసుకొని ఇలా మనం రౌండ్ తీసుకోవాలి. ఇలా రౌండ్ డ్రా చేసుకున్నాక మనకు సంఖ ఎంత వచ్చిందో కొలుచుకొని మనం ఈడ పెట్టేసుకోవాలి. ఇలాగా సంఖ రౌండ్ వచ్చేసింది 8 ఇంచులు వచ్చేసిందండి నాకు సంఖ రౌండ్. ఈడ వచ్చిందో లేదో చూసుకోవాలి. 8 ఇంచులు రాలేదు అని చూస్తున్నాను. మళ్ళీ 5.5 పెట్టేస్తున్నాను. ఇప్పుడు 5.5 కూడా సెట్ అవుతుందో లేదో చూసుకొని పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఇందాక పెట్టినట్టే పెట్టేసుకొని రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు కూడా చూద్దాం వచ్చిందో లేదో. రాలేదండి, మళ్ళీ చూసుకుంటున్నాను. రాలేదు, 8 ఇంచులకు రాలేదు. ఒక గెర ఎక్కువ వచ్చింది. ఆ ఒక్క గెర కోసం కూడా నేను మళ్ళీ 5 ఇంచులు పెట్టేస్తున్నానండి. ఇదిగోండి 5 ఇంచులు పెట్టేస్తున్నాను. ఇలా కరువు తీసి మనం చూసుకున్న విధానం స్కేల్ పెట్టుకొని రౌండ్ తీసుకొని మళ్ళీ చూసుకోవాలి ఇలాగా. ఇప్పుడు వచ్చేసిందండి 8 ఇంచులు కరెక్ట్. 8 ఇంచులు ఎందుకంటే మనకి ఇదే కరెక్ట్ అండి. ఎందుకంటే ఇలా చూసుకుంటే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుందండి, నీట్గా వస్తుంది. ఇలా జాకెట్ పెట్టేసుకొని మళ్ళీ పొడవు ఎంత ఉందో చూసుకొని దాని కాడికి కొద్దిగా పైకి. అక్కడ 2 ఇంచులు పెట్టామని ఇక్కడ 2.5 పెట్టేసుకున్నాం. లేదు సరిపోతుందంటే 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు. కొందరు డీప్ తొడగనలు ఉంటారు కదా, వాళ్ళకు అదే మెజర్మెంట్. ఇలా మళ్ళీ స్కేల్ తీసుకొని కరువు స్కేల్ రౌండ్ తిప్పేసుకోవాలి. ఇక్కడ నుండి వచ్చేసి ఇలా సగానికి మర్చుకొని ఎనికల డాట్ వేస్తాం కదండి, దాని కొరకు అది ఎంత పొడవు ఉంటే అంతే. ఇలా స్ట్రైట్గా మళ్ళీ లైన్ డ్రా చేసుకొని మనం అక్కడ హాఫ్ ఇక్కడ హాఫ్ కొంచెం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇలా క్రాస్గా. ఇక్కడ కొద్దిగా క్రాస్ తీసుకున్నామంటే ఫిట్టింగ్ కూడా చాలా బాగా నీట్గా వస్తుందండి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకొని దాంట్లో 4 భాగం చేసుకుంటే ఇది 9 ఇంచులు. దీంట్లో 2 భాగం చేసుకుంటే ఏదే కానీ 1కి 2 సార్లు వీడియో మాత్రం మిస్ కాకుండా చూసుకుంటే తెలుస్తుందండి. ఇలా కొద్దిగా క్రాస్ తీసుకుంటే ఫిట్టింగ్ కూడా బాగా కూర్చుంటుంది. తర్వాత చేతులండి ఫోల్డ్ చేసుకొని ఎప్పటికైనా కానీ 4 వస్తాయండి. ఫోల్డ్ చేసేసరికి మనకు 2 చేతులు వచ్చేస్తాయి. ఇలా కొద్దిగా క్రాస్ ఉంది కట్ చేసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఇప్పుడు పైపింగ్ పెడుతున్నాం కాబట్టి కొద్దిగా కుట్లకు వదిలిపెట్టుకొని 8 ఇంచులు పెట్టేస్తున్నాను మొత్తము కుట్లకు అన్నిటికీ కలిసి.
8 ఇంచులు ఉంది కదండి, అందుకని 3కు 2 గీరలు అంటే 3.5 పెట్టేస్తున్నాను నేను. కరెక్ట్గా 3.5 పెట్టేస్తున్నాను. ఇలా 3.5 పెట్టేసి కింది కూడా 3.5 పెట్టుకోవాలి. స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇంకా చేయి లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకోవాలి మనం. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచు పెట్టేసుకొని ఈ మూల దగ్గర నుండి మనకి 8 ఇంచులు రావాలి. 8 ఇంచులకు లైన్ డ్రా చేసేసుకొని ఈ చేయి లూజుకు దానికి కలిపేసుకోవాలి. ఇలాగా ఆడ క్లాత్ పడుతుందండి నాకు, ఎక్స్ట్రా క్లాత్. ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి. నేను ఇలా తిప్పేసుకొని ఇలా రౌండ్ డ్రా చేసుకుంటాను. ఇలాగా ఇలా రౌండ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్, ఈడ ఒక టక్స్ ఇచ్చుకుంటే అయిపోతుంది. క్లాత్ మాత్రం ఇదే వేసుకోవాలి జాయింట్. ఇలా చూడండి, అట్లా వస్తుంది షేప్. తర్వాత ఫ్రంట్ చూసుకోవాలి. క్రాస్ కటింగ్ అండి, ఇది కూడా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇలాగా క్రాస్గా పెట్టేసుకొని దీని చుట్టూ కరెక్ట్ పెట్టేసుకోవాలండి. ఇలాగా దాని చుట్టూ ఇది ఎలా ఉంటే అలా డ్రా చేసుకొని రావాలి. మనం ఎక్కడెక్కడ ఏం పెట్టేసుకున్నా మొత్తం ఇలా డ్రా చేసుకుంటే నీట్గా వస్తుంది. మనకి ఎనికిల్ది సెట్ అయిందంటే ముందరిది కూడా కంపల్సరీ సెట్ అయిపోతుంది మనకు బాగా నీట్గా. ఇలా ఇక్కడికి చాపిస్తూ అలా అంటే కిందకి అచ్చు పడిపోతుందండి. ఇలా మనకి ఎందుకంటే అదిగోండి అచ్చు పడింది కదా. ఇప్పుడు స్కేల్ తీసుకొని మనం ఎక్కడెక్కడ మార్జిన్ పెట్టుకున్నా వల్ల మనం చాపిస్తోటి మళ్ళీ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇలా మొత్తం ఇలా డ్రా చేసేసుకోవాలి మొత్తం. ఇక్కడ మనం కుట్లకు వదిలిపెట్టిన 2 ఇంచులది కూడా డ్రా చేసేసుకోవాలి. ఇలాగా మొత్తం ఆడ 2 ఇంచులు మనం షోల్డర్కి ఫ్రంట్ నెక్ కూడా ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా కుట్లకు మొత్తం ఏమేమి వదిలిపెట్టుకున్నా అంతా డ్రా చేసేసుకొని ఇక్కడ ముందర మాత్రం కొంచెం లోతు, మరీ ఎక్కువ కాదు మరీ కొద్ది కాదు, ఒక మాత్రం. ఇప్పుడు ముందర ఎంత నెక్ వచ్చిందో చూసుకోవాలి. ఫ్రంట్ ఇదిగోండి ఇలా మనం కుట్లకు వదిలిపెట్టుకున్నాం కదా, అక్కడ నుండి ఇది ఎంత వచ్చిందో అంత ఇలా నీట్గా సర్దుకొని ఇలా పెట్టేసుకోవాలి. 6 ఇంచులు వచ్చేసిందండి. ఇది 6 ఇంచులు ఇలా పెట్టేసుకున్నా సరిపోతుంది. మనం ఇప్పుడు పెట్టిన బ్లౌజ్ తోటైనా అలా అయినా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్, కొద్దిగా రౌండ్ 2 ఇంచుల కానుంటి కొద్దిగా బయటికి ఇచ్చి ఇలా రౌండ్ తిప్పేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఇలా వచ్చేసి మనం ఉక్సు పట్టి కాజా పట్టి చూసుకోవాలండి. ఇదిగోండి ఉక్సు కానుంటి కాజా మనం అది క్రాస్ బిల్ట్ వేసాం కదా, అక్కడ నుండి ఒక గుర్తు పెట్టుకొని కిందికి ఒక 1 ఇంచు పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని మనం టక్స్ పొడవు చూసుకొని తర్వాత ఇలా టక్స్ వేసాం కదా, ఆ టక్స్ నుండి ఈ లాస్ట్ భుజాల కానుంటి ఇలా పెట్టేసుకొని కొద్దిగా దాని కాడి కిందికి పెట్టేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్లు అండి, సంఖ దగ్గర నుండి ఇలా మనం క్రాస్ బిల్ట్ వేసాం కదా అక్కడికి. తర్వాత మనం టక్స్ అది ఎంత వచ్చిందో అంత స్ట్రైట్గా ఇదిగోండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని అన్నీ ఇంకా మనకు కరెక్ట్ వాళ్ళ బ్లౌజ్ సెట్ అయిందంటే సేమ్ అదే బ్లౌజ్ కొలతలతో మనం పెట్టేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఏమైనా చిన్న చిన్న మార్పులు చేయాలంటే చెప్తే మార్పులు చేసేసుకోవచ్చు ఈజీగా. ఇలా దీంతో ఇలా క్రాస్గా తిప్పుతున్నాను. ఇలా దాని కాడికి కొద్దిగా క్రాస్ ఇదిగోండి ఇలా. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ ఇలా, ఎందుకంటే మనకు ఉక్సుల పట్టి కాజా కాడ కొంచెం గ్యాప్ రాకుండా ఇలా వదిలిపెట్టుకున్నామంటే మనకు గ్యాప్ అనేది రాదు, చాలా నీట్గా వస్తుంది బ్లౌజు. ఇదిగోండి ఇలా మళ్ళీ టేప్ పెట్టేసుకొని దానికి సగానికి ఉక్సుల పట్టి అనుకుంటే అక్కడ ఒక టక్స్
ఆ టక్స్ కూడా ఎంత పొడవు ఉందో చూసుకొని మనం కొలుచుకొని అదే పొడవు అక్కడ పెట్టేసుకోవాలి. ఇలా అక్కడ చూడండి, టక్స్ కూడా ఎంత నీట్గా కనపడుతుంది చూడండి. ఇలా టక్స్ వచ్చేస్తుంది. మనకి 2 టక్స్లు వేసామంటే ఆ టక్స్ ఆటోమేటిక్గా అదంతా కదే మనకు బాగా వస్తుందండి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. దాంతో ఈ 2 వేసామంటే అది వెంటనే మనకు రౌండ్ షేప్లా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్ మనం కొట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఇలా డ్రా చేసుకునేది అవతలకి అచ్చు పడుతుందండి చాపీస్ తోటి. ఇలా కుట్టేటప్పుడు మనకు స్ట్రైట్గా వచ్చేస్తుందని ఒక ఇక్కడికి ఇలా కొంచెం ఇలా ఇలా గుర్తుపెట్టుకోవాలి. మనం కటింగ్ అప్పుడు ఇలా డ్రా చేసుకున్నామంటే వచ్చేస్తుంది అవతలకి కూడా. ఇలా మొత్తం ఇవి టక్సులు. మనం కుట్టేటప్పుడు టక్సులకు గుర్తు కూడా ఇలా పెట్టేసుకొని మనం కట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి బాగా. ఇప్పుడు రౌండ్గా మెడ ఇలా రౌండ్గా చిన్నగా తిరిగేటప్పుడు చిన్నగా తిప్పేసుకోండి, నీట్గా వస్తుంది బాగా. ఇలాగా చూడండి, అలా రౌండ్ వచ్చేస్తుంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ ముందరిది. ఇప్పుడు చూడండి, జాకెట్ మీద బ్లౌజు అదే లైనింగ్ మనం కట్ చేసుకున్నాం కదా, అదే విధానంగా మనం దాని మీద పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. మనం నీట్గా వస్తుంది. ఇది మంచి మళ్ళా తిరగమల్లా చూసుకోవడానికి ఇలా డ్రా చేసుకుంటాను నేను. చాలా ఈజీగా ఉంటుంది. కుట్టేటప్పుడు ఇదా అదా అని కన్ఫ్యూజ్ కాకుండా ఇలా లైన్ డ్రా చేసుకున్నామంటే మనకు తెలిసిపోతుంది, బాగా ఈజీగా కుట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా అండి, చాలా నీట్గా వస్తుంది. ఇలా ఇలా అన్నీ ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి నీట్గా. అంతేనండి. కట్ చేసుకోవాలి. కొంచెం అవతలకి కట్ చేసుకోవాలి. కొంచెం ఇతల క్లాత్ పడుతుంది వేసుకోవాలి. ఇతల అండి, ఇతల సంఖకి వెళ్ళి మనకు క్లాత్ వేసుకోవాల్సి వస్తుంది. మొత్తం అంతేనండి. ఇప్పుడు చేతులు కట్ చేసుకోవాలి. ఎక్కడ పడతాయని చూసుకుంటున్నాను, ఎక్కడ బాగా వస్తుందా అని వేసి చూసుకుంటాను నేను. ఇదిగోండి, వాళ్ళు కుచ్చులు పెట్టమన్నారు కానీ కుచ్చులకు చాలట్లేదు. ట్రై చేస్తున్నాం కానీ క్లాత్ చాలట్లేదు అన్నమాట. అందుకని చెప్పేశాను వాళ్ళకు, కుట్టాక కూడా చెప్పేశాను, ఇంకా మామూలుదే పెట్టేశాను అని చెప్పాను. సరే లెక్క అన్నారు. ఎందుకంటే వీళ్ళు కస్టమర్స్ మనకు అలవాటైన వాళ్ళు, ఎప్పుడు మన దగ్గరనే కుట్టించుకుంటారు, పాత కస్టమర్స్ అండి. ఇలాగ అమేజంగా వీళ్ళు మన దగ్గర ఒకటి పాత బ్లౌజ్ పెట్టిపోతారండి. అది కూడా మనం కుట్టినదే పెట్టేసి పోతారు. ఇంకా మనకు బాగా అలవాటు కాబట్టి ఏమన్నారని మనం కట్ చేసామండి. మీ ఇష్టం అక్క అంటారు వాళ్ళు. కొందరు ఉంటారండి, కొందరు మేము చెప్పినదే పెట్టలేదా, క్లాత్ ఎందుకు సారలేదు, అది ఇది అని చాలామంది అడుగుతారు. కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకోలేరండి. చెప్తే
అర్థం చేసుకుంటారు కొందరు, అలా కొంచెం ఫీల్ అయిపోతారు. కొందరు ఏం లేదు అక్క పెడతారు కదా అని అనుకుంటారు. ఇక్కడ వచ్చేసి 3.5, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి డౌన్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2.5 తీసుకున్నాను. మనకి ఎవరికన్నా కొద్దిగా కొంచెం 2.5 బదులు 2 ఇంచులైనా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బ్లౌజ్ మనం కుడతాం కదా, ఇంకోసారి వచ్చినప్పుడు అక్క ఇక్కడ ఫ్రంట్ మన క్రాస్ బెల్ట్ కాడ మడత వస్తుందంటే అప్పుడు మనం తగ్గించుకున్నామంటే సింపుల్గా అయిపోతుందండి. ఇలా అంతేనండి, అయిపోయి. ఇది క్రాస్ కటింగ్ బెల్ట్, క్రాస్ బెల్ట్ అండి ఇది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.